పోలవరం నియోజకవర్గం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో కన్నాపురం ఐటీడీఏ కార్యాలయం నందు గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ వెట్రిసెల్వి, గౌరవ పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు మరియు ఐటీడీఏ పీఓ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం సుమారు 5,000 మంది గిరిజనులతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా జేసీ శ్రీ దాత్రిరెడ్డి మరియు గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు, గిరిజన ఆదివాసీ నాయకులు మరియు ఇతర ప్రభుత్వ అధికారులు, ఆదివాసీ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఉద్దేశించి కలెక్టర్ గారు మరియు పోలవరం శాసనసభ్యులు ప్రజలకు వివరించారు. అలాగే ఆదివాసీ ముద్దు బిడ్డకి, అక్కకి, అన్నకి, తమ్ముకి ప్రతి వారం కూడా అలాగే అధికారులకు ప్రతి వారం కూడా పేరున నమస్కారం తెలియదు. నేడు ముఖ్యంగా నన్ను చాలా తిరిగి వస్తాను, కానీ మన నాయకులకే తిరుగుతారు. మళ్ళా టైం కూడా తక్కువ ఉంది కాబట్టి నన్ను ఒక 2 నిమిషాలు తిరిగి ముగిస్తాను. ముఖ్యంగా మన నియోజకవర్గతే ఆదివాసీ సంబంధించి గిరిజన ప్రాంతం. అలాగే నేడు నన్ను ఇక్కడ తిరిగి ఉందని ఎత్తుకు కేవలం మీ అందరి, అలాగే నేడు షెడ్యూల్ ప్రాంతం కనుక నేను నాన్న ఈ స్థానానికి మంచి మీ ముందు ఇలా తిరగడానికి అవకాశం కల్పిస్తా చట్టం కాబట్టి తప్పకుండా 3,000 మెంబర్స్ వస్తారన్నారు. ఏంటి ఈ వర్షంలో 3,000 అట్లాంటి పెద్ద ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తారా మామూలుగా అడిగితే నేను కొంచెం డౌట్ఫుల్గానే వెళ్ళాను. మరి ఈరోజు దిగగానే అసలు ఏంటి ఎనర్జీ, ఎంతమంది ఉన్నారు, ఎంత పెద్ద ఫెస్టివల్ చేస్తున్నారు. టైం ఏంటి ఇప్పుడు 3 o'clock, మీరు 10 o'clock స్టార్ట్ చేసి ఉన్నారు. ఏం ఎనర్జీ లెవెల్ మీ అందరికీ? అందరూ ఏం తింటున్నారు? దట్ ఈస్ ద ఫస్ట్ డౌట్. ఏం డాన్స్ చేస్తున్నారు? అసలు డాన్సే రాని నన్ను కూడా దింపి డాన్స్ చేపిస్తున్నారు మీ అందరూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి, చాలా గ్రాండ్ ప్రోగ్రామ్ చేశారు. సో